హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గ్రామ సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్న వారికి పార్ట్ ఏ సిలబస్ని క్లాసెస్ వైజ్గా అందిస్తున్నాను. సో ఈరోజు క్లాస్ నెంబర్ 20ని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇక లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్, 10, 12, 11, 10, 15, 20, 19, 21, 11, 9, 10 ఈ నెంబర్స్ అన్ని యొక్క రాశుల యొక్క బహుళకము ఎంత అని క్వశ్చన్ అడిగాడు. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ అండ్ డీటెయిల్ క్లాసెస్లో మీరు చూడవచ్చు. దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాను. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. బహుళకము 10. నెక్స్ట్, ఈ సిరీస్ సరి అయిన అక్షరమును కనిపెట్టుము. ఆన్సర్ ఆప్షన్ 1 క్యూ. సో ఇక్కడ క్యూ అని ఎందుకు అంటున్నట్టు AEIM. నెక్స్ట్ ఇక్కడ తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చాడు, తర్వాత యూ, తర్వాత వై ఉంది. సో ఇక్కడ మనకి కరెక్ట్ సరి అయినటువంటి ఫిల్ అయ్యే అక్షరం వచ్చేసి క్యూ. సో ఇది మీకు అర్థం కావాలి అంటే డీటెయిల్ క్లాసెస్ ఖచ్చితంగా చూడాల్సిందే. సో ఇక్కడ నెక్స్ట్ 20:11 అట్ ద సేమ్ టైం ఇక్కడ 102 దానికి కపుల్ వర్డ్ ఏంటి అని మనకి కపుల్ నెంబర్ ఏంటి అని ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. సో 20కి కపుల్ నెంబర్ 11 ఇచ్చాడు, 102కి కపుల్ నెంబర్ ఏంటి మరి? సో ఆన్సర్ ఆప్షన్ 2 52 is the right answer. Next 4, 8, 20, 19, 2 నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. తర్వాత నెక్స్ట్ ఈ విధంగా నెంబర్స్ ఇచ్చాడు. ఒక బాక్స్లో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందో కనుక్కోవాలి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ 17 is the right answer. నెక్స్ట్, ఒక పరిభాషలో హ్యుమానిటీను 4, 15, 26, 3, 7, 8 గాను నేచర్ను 6 to 7, 109గా రాసిన హంటర్ను ఏ విధంగా రాస్తారు? సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 416790గా రాస్తాము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక పాఠశాలలో తప్పనిసరిగా ఉండవలసింది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 టీచర్స్. ఒక పాఠశాలలో ఎవరు ఉన్నా లేకపోయినా, ఏ ఫెసిలిటీ ఉన్నా లేకపోయినా ఫస్ట్ టీచర్స్ అలాగే విద్యార్థులు కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్, 5 వ్యక్తులు ABCDE ఒక బల్ల చుట్టూ కూర్చున్నారు. అందులో AE ఒక వ్యాస పంచులో ఉండగా CDలు Aకి ఇరు ప్రక్కల ఉన్నారు. Aకి కుడి ప్రక్కన ఉన్న ఒకే వ్యక్తి D అయితే వాళ్ళు కూర్చున్న క్రమం ఏంటి? సో దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాను. ఎస్, ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. ADEBC అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక పురుషుడికి పరిచయం చేస్తూ ఈయన భార్య మా నాన్నగారి ఏకైక కుమార్తె అనే ఒక స్త్రీ అంటే ఆ స్త్రీతో పురుషుడికి గల సంబంధం ఏంటి? ఫ్రెండ్స్, ఇది బ్లడ్ రిలేషన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఈ రిలేషన్స్కి సంబంధించినటువంటి క్లియర్ కట్ క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లేలిస్ట్లో మీరు చూసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇక దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 భర్త. నెక్స్ట్, ఆగ్నేయము ఉత్తరమైనచో ఈశాన్యము పశ్చిమం అవుతుంది. అప్పుడు పశ్చిమం ఏమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆగ్నేయం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన 4 బొమ్మలలో 3 సారూప్యం ఉంది, ఒక బొమ్మ మాత్రం వేరుగా ఉంది. వేరుగా ఉండే బొమ్మను కనుగొనుము. సో అన్నింటిలో వేరుగా ఏది ఉంది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది మాత్రమే వేరుగా ఉంది. నెక్స్ట్, దిగువ ఇచ్చిన ఖాళీలను సరైన పదముతో పూరింపుము. గడియారము, సమయము ఇవి 2 కపుల్ వర్డ్స్ ఇచ్చాడు. నెక్స్ట్, థర్మామీటర్ ఇచ్చాడు. దానికి కపుల్ వర్డ్ ఏంటి అని మనం కనుక్కోవాలి. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో దానికి సూట్ అయ్యేటువంటి కపుల్ వర్డ్ వచ్చేసి ఆప్షన్ 4 ఉష్ణోగ్రత అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, సో ద కాంప్లెక్స్ సెంటెన్స్ ఆఫ్ ద సింపుల్ సెంటెన్స్ ఓన్లీ ఇండియన్స్ ఆర్ అడ్మిటెడ్ ఈజ్ డాష్. సో దీనికి కరెక్ట్ సూటబుల్ అయ్యేటువంటి సెంటెన్స్ ఏది అంటే ఆప్షన్ 1 ఇఫ్ యు ఆర్ నాట్ అన్ ఇండియన్ యూ కెనాట్ బి అడ్మిటెడ్ ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓన్లీ ఇండియన్స్ ఆర్ అడ్మిటెడ్. సో ఇక్కడ ద కాంప్లెక్స్ సెంటెన్స్ ఆఫ్ ద సింపుల్ సెంటెన్స్ మనకి ఇక్కడ ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ అయితే ఇచ్చాడు. దీనికి ఈజీగా ఉండేటువంటి సూట్ అయ్యేటువంటి సెంటెన్స్ని కనుక్కోమన్నాడు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఇఫ్ యు ఆర్ నాట్ అన్ ఇండియన్ యూ కెనాట్ బి అడ్మిటెడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద వర్డ్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్. సో కరెక్ట్ స్పెల్లింగ్తో ఉన్నటువంటి వర్డ్ని కనుక్కోమన్నాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సైజ్.
is the right answer. Next, choose the correct sentence. So దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. I think you are wrong is the correct sentence. Next, Sneha lost her pen. Then she asked her friend, would you lend me your pen? సో దీనికి ఏం చేయాలి మనము? ద అండర్లైన్డ్ సెంటెన్స్ ఈజీ. సో మనకి ఇక్కడ అండర్లైన్ ఇచ్చాడు కదా ఒక సెంటెన్స్కి, దాన్ని ఏంటి అని కనుక్కోవాలి. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రిక్వెస్ట్. వుడ్ యూ లెండ్ అనేది ఒక రిక్వెస్ట్. సో ఆమె తన పెన్ను పోగొట్టుకుంది కాబట్టి ఆ పెన్నును ఇంకొక ఫ్రెండ్ దగ్గర అడగడానికి రిక్వెస్ట్ చేస్తుంది కాబట్టి వుడ్ యూ లెండ్ అనేది రిక్వెస్ట్. నెక్స్ట్, పిక్ అవుట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్స్. సినోనిమ్ అంటే ఏంటి? పర్యాయ పదము. సో ఇక్కడ అబాండన్ అని ఇచ్చాడు, దీనికి పర్యాయ పదం ఏంటి మరి? సో ఆప్షన్ 1 డిస్కంటిన్యూ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పిక్ అవుట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్. సో వ్యతిరేక పదం కనుక్కోవాలి. యాంగ్జైటీ అని ఇచ్చారు. సో దీనికి వ్యతిరేక పదం ఏంటి? ఆప్షన్ 3 apathy is the right answer. Next, sugar is sweet but a lemon is sour. సో బట్ అనే దానికి అండర్లైన్డ్ ఉంది. ఆ అండర్లైన్డ్ ఉన్నటువంటి వర్డ్ దాన్ని ఏమంటారు అని క్వశ్చన్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కంజంక్షన్. బట్ అనేది కంజంక్షన్. నెక్స్ట్, మ్యాన్ కైండ్ షుడ్ లవ్ డాష్ నేచర్. మ్యాన్ కైండ్ షుడ్ లవ్ డాష్ నేచర్. సో ఫిల్ ఇన్ ది బ్లాంక్ ఇచ్చిన దగ్గర మనము ఏ సూటబుల్ వర్డ్ ఉంటుందో దాన్ని కనుక్కోవాలి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 నో ఆర్టికల్. సో ఇక్కడ ఎలాంటి ఆర్టికల్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్గానే ఉంది. మ్యాన్ కైండ్ షుడ్ లవ్ నేచర్. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద సూటబుల్ పర్సన్స్. సో ప్రియా వాజ్ నోన్ డాష్ ద నేమ్ డాష్ సర్లా. సో ఈ యొక్క ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఏవి సూట్ అవుతాయో అని మనం కనుక్కోవాలి. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రియా వాజ్ నోన్ బై ద సేమ్ ఆఫ్ సర్లా. నెక్స్ట్, రీజన్ ఈజ్ ద హైయెస్ట్ ఫ్యాకల్టీ డాష్ ఆన్ మ్యాన్ బై హిస్ క్రియేటర్. కంప్లీట్ ద సెంటెన్స్ బై యూజింగ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. సో ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఫిల్ అయ్యేటువంటి సెంటెన్స్లో అది ఏ వర్డ్ అక్కడ ఫిల్ చేస్తే సెంటెన్స్ అనేది కంప్లీట్ అవుతుందని మనం కనుక్కోవాలి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బెస్టార్డ్ ఈజ్ ద కరెక్ట్ వర్డ్ ఈ సెంటెన్స్కి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక పారాగ్రాఫ్ అయితే ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్ని చదివి క్రింద క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి. మీరు కావాలంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదివి ఆన్సర్స్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తున్నాను. విలియం ద కన్క్వరర్ రూల్డ్ ఇంగ్లాండ్ విత్ ఎ రాడ్ ఆఫ్ ఐరన్ మీన్స్. సో ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, దానికి అర్థం ఏంటి అని కనుక్కోమన్నాడు. సో అది మీరు పారాగ్రాఫ్లో ఉంటుంది, దానికి ఆన్సర్ చూసుకోవచ్చు. దీనికి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రూల్ కేర్ఫుల్లీ అండ్ నైస్లీ ఈజ్ అ కరెక్ట్ మీనింగ్. నెక్స్ట్, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కింగ్, లార్డ్స్ అండ్ ది కామన్స్ హ్యాస్ బీన్. ఆన్సర్ ఆప్షన్ 4 harmonious for brief intervals. Next, King William did not allow fire a candle to the English people because. Answer option 2 ఫ్రెండ్స్, ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్కి టైం టేకింగ్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది ఆన్సర్ చేయడానికి. సో ఆ విధంగా టైం ఎక్కువగా తీసుకోకుండా మనం ఈజీగా ఎలా ఆన్సర్స్ చేయాలి, ఏ విధంగా మనం వీటికి వితిన్ సెకండ్స్లో ఆన్సర్స్ చేసి టైం సేవ్ చేసుకోవాలనే దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి డీటెయిల్ క్లాసెస్ ఉన్నాయి. నేను ప్లేలిస్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ క్లాసెస్ అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయి, వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాల్సిన వాళ్ళు తప్పకుండా ఆ క్లాసెస్ని చూడండి, తప్పకుండా యూజ్ అవుతాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద వర్డ్ ఎక్లాసియాస్టికల్ టైరన్స్ ఆర్
used in the passage means. సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. The word ecclesiastical tyrants as used in the passage means. Answer is option 3. Tyrants were precious of the church. సో ఇది దీనికి ఇచ్చినటువంటి సెంటెన్స్కి మీనింగ్. నెక్స్ట్, అకార్డింగ్ టు ద పారాగ్రాఫ్ ద ఇంగ్లీష్ పార్లమెంట్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. హ్యావ్ బీన్ రాంగ్లీ thought of as guardian of public liberty and happiness. Have been wrongly thought of as guardian of public liberty and happiness is the correct answer. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ క్లాస్ మీకు అయితే యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారో అదే విధంగా ఈ క్వశ్చన్స్ మీకు అందించడం జరుగుతుంది. సో తప్పకుండా యూజ్ చేసుకోండి. ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. డైలీ ఫాలో అవుతుండండి. ఈ క్లాసెస్కి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేసి వారిని మన ఛానల్కి ఇన్వైట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే. బాయ్.